కింగ్ ఆఫ్ ఎంటర్టైనర్ అంటే బాగానే ఉంది, బట్ ఓన్లీ కామెడీ అండ్ రెస్ట్రిక్షన్ అవ్వాల్సి వస్తుందేమో అని చిన్న ఇది అంతే, తప్పితే పెద్ద దాని గురించి. మీలో ఉంది ఆ ఫన్, ఆ సర్కాజం, ఆ స్పాంటనిటీ, ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్. వాటర్ ప్రాబ్లం మాకు. విన్యాసం అని పెట్టారంటే ఏదో ఉండుంటుంది. మనం ఎన్ని హిట్ సినిమాల్లో చేసినా కనిపించినా ఒక 6 months 1 year 2 years తర్వాత కొన్ని సినిమాలు మర్చిపోతాం ఎంత పెద్ద హిట్ అయినా. కానీ కొన్ని సినిమాలు మాత్రం చాలా సంవత్సరాలు గుర్తుంచుకుంటాం. ఆ సినిమాల ఇంపాక్ట్ అయితే మాత్రం ఒక గౌరవాన్ని ఇస్తుంది, ఒక రెస్పెక్ట్ ఇస్తుంది. ఇప్పుడు మనకు ఒక సినిమా రిలీజ్ అయింది, పెద్ద సెన్సేషన్ అయిన తర్వాత వాళ్ళ ఆలోచనలు వేరేగా మారచ్చు. ఇంకా పెద్దగా చేయాలి, లేకపోతే పాన్ ఇండియా లెవెల్ చేయాలి, లేకపోతే బడ్జెట్ ఇలా ఉండాలి. సో సినిమా రిలీజ్ అవ్వటం ఇంకా దాని గురించి ఆలోచించడం మానేస్తారు. ఓ 2 చేస్తే ఒకటన్నా ప్రూవ్ అయితే మనం ఇక్కడ ఉండొచ్చు, లేకపోతే ఇది మనది కాదు, మనం వేరేదేదో ఆలోచిస్తున్నాం అన్నట్టు ఉండేది మైండ్ సెట్. చేసినవన్నీ వర్కౌట్ అయినాయి, ఇంకా చాలా బాగా వర్కౌట్ అవ్వాలి కమర్షియల్గా కూడా. మాకు ఆ యాంగిల్ లేదు కాబట్టి మేము ఇది చేయలేకపోయాం. డైరెక్టర్ని పక్కనే పెట్టుకుంటా. ఎందుకండి పక్కన కూర్చుంటారు మీ ఇద్దరు? ప్రిపేర్ చేస్తాం మంచిగా. ఏమని? కాంబినేషన్ కూడా నాకేమీ టాప్ నుంచి ఏమీ రాలే, అంటే నాకు అబ్బా అనిపించేసి వచ్చినాయి. పెద్ద నాకు ఆ కథల్లో వాటిల్లో అంత పెద్ద సాటిస్ఫాక్షన్ లేదు. నాకు ఇదే బాగుంది, కొత్త వాళ్ళతో బాగుంది. వివేకాత్రేయ స్టోరీ స్టార్ట్ చేసిన ఫస్ట్ 10 minutes స్టోరీ చెప్పకుండా ఎలా ఓకే చేసేస్తారా అని అనుకోవచ్చు కదా. అతను కొత్త అబ్బాయి వచ్చినప్పుడు ఆ 10 నిమిషాలు చెప్పే విధానమే నాకు అప్పుడు దాకా కలిసిన వాళ్ళు బెస్ట్ అనిపించింది. ఇంకో 10 మందిని ఇంట్రడ్యూస్ చేసేస్తే సరిపోతుంది. ఎప్పుడో గిన్నిస్ బుక్ లోకి ఎక్కుతారేమో. 50 కొత్త డైరెక్టర్లు దాంట్లో రికార్డు ఉంది. ఇప్పటి వరకు ఒక 17 మందిని చేశారు ఆల్రెడీ. కొన్నేళ్లలో అది కూడా అయిపోతుంది. వాళ్ళని వద్దు సెంటిమెంట్ కింద సినిమాలో వాళ్ళు చేసిన వర్కౌట్ అవ్వలేదంటే వాళ్ళని పెట్టి హిట్ కొట్టా. అలా 4-5 సార్లు చేసాం మేము. Hello, hi friends. Welcome to Prema the Journalist YouTube channel. Please do subscribe to my channel and click on the bell icon to get notifications to consume intriguing, impactful and inspiring content from my channel. Hi Vishnu garu. Hello. నేను ఒక ఇంటర్వ్యూలో విన్నాను మీకు ఇంట్రొడక్షన్ ఇష్టం లేదని, అందుకే నేను ఇంట్రొడక్షన్ ఇవ్వదలుచుకోలేదు. ఓకే. ఎనీవే, సో హౌ డు యూ ఫీల్ కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అన్న టైటిల్ మీకు ఏమనిపిస్తుంది అట్లా మీకు ట్యాగ్ పెట్టినప్పుడు? అదే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ని చాలామంది ఫన్ కామెడీ కింద తీసుకుంటారు ఎక్కువ. సో కింగ్ ఆఫ్ ఎంటర్టైనర్ అంటే బాగానే ఉంది, బట్ ఓన్లీ కామెడీ అండ్ రెస్ట్రిక్షన్ అవ్వాల్సి వస్తుందేమో అని చిన్న ఇది అంతే, తప్పితే పెద్ద దాని గురించి. అది ఒక మిస్కన్సెప్షన్ యాక్చువల్లీ. అంటే ఎంటర్టైన్మెంట్ ఈజ్ హోలిస్టిక్ కదండి. అది థ్రిల్లర్ లో కూడా ఎంటర్టైన్ అవ్వచ్చు, క్రైమ్ అన్న ఎంటర్టైన్ అవ్వచ్చు. అండ్ 2.5 hours మనల్ని కట్టుబడేయాలి. దట్ ఈస్ వాట్ ఈస్ ద మీనింగ్. అండ్ మీరు అది చేస్తూ వచ్చారు కాబట్టి ఐ థింక్ ట్యాగ్ జస్టిఫైడ్. బట్ టెల్ మీ మొత్తం ఫిల్మోగ్రఫీలో ఇప్పుడు ఒక టోటల్ సినిమాలు తీసుకుంటే 30, బట్ అందులో 60 to 70% మీరు ఫ్రెండ్లీ రోల్స్, క్యామియోస్, మీ ఫ్రెండ్స్ కోసం మీరు చాలా చేశారు. అంటే వై డూ యూ థింక్ ఇట్ ఈస్ నెసెసరీ అండి? అంటే మీలాంటి ఒక యాక్టర్కి ఇలా కూడా చెయ్యాలి అని ఎందుకు అనిపిస్తుంది? బికాస్ ఒక స్టేజ్కి వచ్చి ఒక రోల్స్లోకి వెళ్ళిపోయాక మళ్ళీ స్టెప్ డౌన్ అయ్యి ఇంకో సినిమాలో అలా కాసేపు కనిపించాలి అనుకోరు ఎవరు యూజువల్గా. ఒకవేళ అనుకున్నా కూడా ఇట్స్ వన్స్ ఇన్ వైల్, ఎప్పుడో అట్లా ఉంటుంది. ఏమండి అంటే మన అడిగారంటే హెల్ప్ అవుతుందనే కదా. సో హెల్ప్ చేసే స్టేజ్లో మనం ఉన్నాం, చెయ్యాలి. మరి అది కూడా దానికి కూడా మనం మెజర్మెంట్స్ అవి పెట్టుకుంటే అది కరెక్ట్ ఫ్రెండ్షిప్ కాదేమో. బట్ యు డన్ సో మెనీ, ఆల్మోస్ట్ ఒక 10 to 12 ఫిల్మ్స్ చేశారు. విష్ణు గారు, మీరు జనరల్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడుతుంటే చాలా సైలెంట్గా సోవర్గా ఉంటారు. స్టేజ్ ఎక్కితే మాత్రం మీరు విజృంభిస్తారు. వాట్ ఈస్ దట్ క్వాలిటీ ఇన్ యూ? స్టేజ్ మీద మీకు స్ట్రెంగ్త్ వస్తుందా? స్టేజ్ మీద అలాగే ఈవెన్ సెట్లలో కూడా కెమెరా ఫేస్ చేస్తే యూ విల్ బికమ్ అ డిఫరెంట్ మ్యాన్. మామూలుగా మాట్లాడటం మొదలు పెడితే అలాగే మాట్లాడతానండి. ఎందుకు అలా మాట్లాడేయటం అన్నట్టు నేను కొంచెం కామ్గా ఉంటాను అనమాట. బట్ స్టేజ్ మీద కూడా ఇనీషియల్గా అదే మెయింటైన్ చేశా. తర్వాత స్లోగా సినిమా గురించి చెప్పటం,
అంతే కదా, మన Yeah, స్టేజ్ మీద yeah. సినిమా గురించి మన ఎక్స్పీరియన్స్ ఇన్ని రోజులు మనం కరెక్ట్. మన అనుభవం అంతా చెప్పాలి. ఆ చెప్పే ప్రాసెస్ బోర్ కొట్టించకుండా ఓపెన్గా బయట ఎలా ఉంటే అలా మాట్లాడేసరికి అది అందరికీ నచ్చుతుంది. చిన్న మాటల్లో కూడా ఫన్ యా పట్టుకుంటున్నారు. సో కానీ మీలో ఉంది ఆ ఫన్, ఆ సర్కాజం, అది ఆ ఉందండి. స్పాంటినిటీ, ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అది బై బర్త్. అది ఉందండి. అక్కడ వాటర్ ప్రాబ్లం మాకు. మీరు అంటే మీ డైరెక్టర్స్ అందరు డెబ్యూటెంట్స్ కాబట్టి స్క్రిప్ట్స్ జనరేట్ అయ్యే ప్రాసెస్లో కూడా మీలో ఉన్న ఈ ఇనర్ట్ క్వాలిటీ ఏదైతే ఉందో అది హెల్ప్ అవుతుందండి అప్పుడప్పుడు. 100% స్క్రిప్ట్ స్టేజ్ నుంచి కూడా. చాలా బాగా హెల్ప్ అవుతుంది. చాలా బాగా హెల్ప్ అవుతుంది. ముందు అంటే బయట వన్స్ కలిసిన తర్వాత ఇంకా ఎక్కువ వాళ్ళు అరే ఇంకెలా రాయవలసిందేమో మేము అనుకున్న వాళ్ళు ఉన్నారు, అది పట్టుకుని రాసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు బాగా అలవాటు అయిన తర్వాత ఇప్పుడు చేయబోతున్న సినిమాల్లో కూడా ప్రాపర్ బయట నా ఆ ఫన్ యాంగిల్ అంతా కూడా ప్రజెంట్ చేయడానికి చూస్తున్నారు ఇప్పుడు అప్కమింగ్ వాటిలో కూడా. ఎస్. సో జనరల్గా మీ సినిమా టైటిల్స్ అన్ని కూడా తెలుగులోనే ఉంటాయి, ఒక సింగిల్ తప్ప, అంతే కదా? సో విష్ణు విన్యాసం ఏంటండి ఈ సినిమా? వాట్ ఈస్ ద బ్యాక్ డ్రాప్ ఆఫ్ దిస్ ఫిలిం? ఇది ఒంగోలు బ్యాక్ డ్రాప్లో ఒక కాలేజ్ లెక్చరర్స్ మధ్యన జరిగే ఒక లవ్ స్టోరీ అండి. లెక్చరర్స్ మధ్యన? ఓకే. లెక్చరర్ నేను. మీరే లెక్చరర్? నేను మ్యాథ్స్ లెక్చరర్. ఓకే. అంటే దాని మీద ఏమీ బేస్ అయి ఉండదు, ఆ బ్యాక్ డ్రాప్లో జరిగే స్టోరీ. సో విచిత్రమైన క్యారెక్టరైజేషన్లు. వీడికి కొంచెం ఈ క్యారెక్టర్కి వచ్చి కొంచెం ఈ వాస్తులు ఇవి ఉంటాయి కదా, న్యూమరాలజీ, నెంబర్లు ఎక్కువ ఫాలో అయ్యే క్యారెక్టర్ అనమాట. సో అలాంటి క్యారెక్టర్కి ఒక అమ్మాయి నచ్చినప్పుడు ఎలా ఉంటుంది, అది జాతకం బేస్ చేసుకుని ఉంటాడా లేకపోతే లవ్ కాబట్టి ఒకదానికి ఇది ఉంటుందా, ఇది ఎక్కువ వెళ్తూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొంచెం ఒక కొత్త యాంగిల్ ఆఫ్ ఫన్. యంగ్ బ్యాచ్ చాలా బాగా కనెక్ట్ అవుతారు. స్లోగా సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఫ్యామిలీకి షిఫ్ట్ అవుతుంది. ఆ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్లో జరిగే సిచ్యువేషన్లు ఇవన్నీ కూడా హిలేరియస్గా ఉంటాయి. సో ఓవరాల్ ఫ్యామిలీ అంతా కలిసి అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూర్చుని ఒక 2 గంటల పాటు మంచిగా ఎంజాయ్ చేయవచ్చు. పాటలు చాలా బాగుంటాయి ఈ సినిమాలో, చాలా బాగుంటాయి. రదాన్ మ్యూజిక్ కదా, చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. సో విన్యాసం అని పెట్టారంటే ఏదో ఉండుంటుంది, అంటే ఎన్ని రకాల విన్యాసాలు చేస్తారో మీరు అని. అంటే దేర్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ సో మెనీ ఎమోషన్స్. అంటే ఇది చాలా ఓవర్ చేస్తాడండి. ఓకే. ఓవర్ చేసినోడికి ఓవర్ యాక్షన్ ఎక్కువ చేస్తుంటాడు. ఆడికి సరైన టైంలో పంచ్ పగిలినప్పుడు ఇప్పుడు వీడు ఎలా ఈ సిచ్యువేషన్స్ని దాటుతాడు అవన్నీ కూడా చూసే వాళ్ళకి ఫీట్లా కనిపిస్తాయి అన్నమాట. విష్ణు గారు, జనరల్గా కూడా మీ కంఫర్ట్ జానరా ఇస్ ఆల్వేస్ బీన్ కామెడీ. అంటే మీరు ఈజ్తో ఇట్లా అల్లుకుపోతారు. బట్ ఒక సీరియస్ సబ్జెక్ట్లో కూడా మీ డైలాగ్ డెలివరీ, మీ ఎక్స్ప్రెషన్స్ ఎక్కడో చోట కామెడీ జనరేట్ చేస్తాయి. దో మీరు కామెడీ చేయకపోయినా. అంటే ఆ గొప్ప క్వాలిటీ బ్రహ్మానందం గారికి ఉంది. మళ్ళీ ఐ హావ్ సీన్ ఓన్లీ ఇన్ యూ, లైక్ యు నో వెదర్ ఇట్ ఈస్ స్వాగ్. స్వాగ్ ఇస్ సీరియస్ రోల్. 1-2 క్యారెక్టర్స్ చాలా సీరియస్గా ఉంటాయి. అయినా కూడా వెన్ యూ కమ్ ఆన్ స్క్రీన్ ఒక కామెడీ జనరేట్ అవుతుంటుంది. సో ఐ వాంట్ టు టెల్ వాట్ ఈస్ దట్ ఇన్ యూ. అది ఒక రకంగా అది మీరు అన్నట్టు బ్రహ్మానంద గారు ఆయన లెజెండ్, అలా ఆయన కంపారిజన్ అవన్నీ కాదు. కానీ మనం కనిపిస్తే నవ్వు వస్తుంది అంటే అది ఒక సాటిస్ఫాక్షన్ ఒక రకంగా. అది అందరికీ అంత ఈజీగా దొరకని అదృష్టం కింద ఫీల్ అవుతా. అలా అని చెప్పి ఇప్పుడు నేను మిగతా అన్ని చేసినా కూడా నవ్వు వస్తుందేమో ఆ భయం ఉంటుంది నాకు. ఏదైనా సీరియస్గా చెప్దామంటే ఇది అవుతుందేమో అని భయం. బట్ దానికంటే కూడా ఎక్కువ ఇలాంటి అవకాశం ఎక్కువ మందికి అంత ఈజీగా దొరకదు. దొరికింది కాబట్టి పైగా నవ్వించడం, నవ్విస్తే మనకు పోయేది ఏం లేదు. నవ్విస్తే వాళ్ళకి మంచిది, చూసే వాళ్ళకి. వాళ్ళకి అందరం చాలా చాలా టెన్షన్లో ఉంటాం, వాటిల్లో ఉంటాం, వీటిలో ఉంటాం. వాళ్ళకి ఒక చిన్న రిలీఫ్, వాళ్ళు ఒక 10 నిమిషాలు వాళ్ళు అన్నీ మర్చిపోతారు. ఇలా చాలా పాజిటివ్స్ ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు నేను సీరియస్గా చెప్పాను అంటే మళ్ళీ నవ్వుతారా అనే భయం కూడా ఉంది. సో ఆ సీరియస్గా మాట్లాడే వాతావరణం క్రియేట్ చేయాలంటే కనుక అక్కడ మనం
ఆ సిచ్యువేషన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసి దీంట్లోకి కన్వర్ట్ అయితే దీన్ని కూడా 100% యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే నా ముందు సినిమాలన్నీ కూడా డ్రామాలే యాక్సెప్ట్ చేసిన ఆడియన్స్. కరెక్ట్. ఫన్ ఇంకా ఎక్కువ ప్రేమిస్తున్నారు. ఫన్ అనేది అందరితో అంత ఈజీ కాదు. ఈ ఊరికే ఫన్ వస్తున్నప్పుడు నువ్వు డ్రామా ఎందుకు, మమ్మల్ని నవ్వించడానికన్నా నువ్వు చెయ్యి అనే దీంట్లో ఉన్నారు ఇప్పుడు. సో అది బోర్ కొట్టకుండా అది బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే వాట్ ఐ ఆల్సో మీన్ అండి, కామికల్ గా ఉండదు, చూడగానే ప్లెజెంట్ గా అనిపిస్తుంది. అంటే శ్రీ విష్ణు గారు వచ్చారు స్క్రీన్ మీదకి, ఇట్ గివ్స్ అ స్మైల్ ఆటోమేటికలీ ఆన్ ద ఫేస్. అది ఆ బ్యూటీ ఉందన్నమాట మీ పర్ఫార్మెన్స్ లో. అదే చెప్తారు చాలా. ఐ నో, కరెక్ట్. బట్ టెల్ మీ అండి, మీ చేసిన పాత్రలు విభిన్నంగా ఉంటాయి, వెరీ వర్సటైల్. అది కామెడీ జానర్ అవ్వచ్చు, సీరియస్ జానర్ అవ్వచ్చు, లేకపోతే ఎక్స్పెరిమెంటల్, ఏదైనా సరే ఒక డిఫరెంట్ వెర్సటాలిటీ ఉంటుంది. డూ యూ క్యారీ యువర్ క్యారెక్టర్స్ హోమ్ అండి? అంటే మీరు చేసిన తర్వాత లేదు 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 ఆ క్యారెక్టర్లోని కొన్ని న్యూయాన్సెస్, అంటే ఇది కరెక్టే కదా, నేను ఏమన్నా ఇంప్లిమెంట్ చేయొచ్చా నా పర్సనల్ లైఫ్లో? అంటే కొన్ని క్యారెక్టర్స్ చేసినప్పుడు క్యారెక్టర్ తాలూకు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందండి. కొన్ని ఇన్ఫ్లుయెన్స్ అవుతాం, అది కూడా వస్తుంది మనకు కూడా కొద్ది రోజులు ఉంటుంది. కొంచెం లైవ్లీ అందరూ మనకి అంటే మనలోంచి పుట్టిన స్టోరీస్ కొన్ని ఉంటాయి కదా. ఇప్పుడు విష్ణు విన్యాసం ఎగ్జాంపుల్, సింగిల్, అలాంటివి అసలు మనం ఆన్ స్పాట్ ఇది చేసుకుని నార్మల్గా ఇంటికి వెళ్ళిపోతాం. కొన్ని సినిమాలు ఇప్పుడు స్వాగ్లో యయాతి క్యారెక్టర్ చేసినప్పుడు అండ్ తిప్పరామేశ్వరంలో మణి అనే క్యారెక్టర్ చేసినప్పుడు అవి కొంచెం నాకు బయటికి రావడానికి కొంచెం తెలియకుండానే అవి మనని ఇది చేస్తాయి, ఉంటాయి, మైండ్లో ఉంటాయి. ఏదేమైనా సరే మనకి ఇంకొక 1 వీక్ 10 డేస్లో షూటింగ్ అయిపోతుంది అన్నప్పుడు అంత స్ట్రాంగ్ క్యారెక్టర్స్ చేసినప్పుడు దాంట్లోంచి బయటికి రావడానికి మనం ప్రయత్నించాలి, ఆ అటాచ్మెంట్ని వదిలేయాలి. ఇది నాకు వెంకటేష్ గారు చెప్పారండి. సో అప్పటి నుంచే చాలా రిలీఫ్ వచ్చింది. ఇదివరకు కొంచెం ఈ మెథడ్ యాక్టింగ్ అని అదని మనం ఓవర్గా ఇది చేస్తాం కదా, అది ఎప్పుడు వదిలేయాలి, ఏ టైంకి వదిలేయాలి అనేది ఎక్స్పీరియన్స్ కదా. ఆయన ఒకసారి కలిసినప్పుడు అడిగితే నాకు ఇది చెప్పారనమాట. మీ ఫిల్మోగ్రఫీలో ఒక 4 సినిమాల గురించి నాకు ఎప్పుడు మీతో డిస్కస్ చేయాలని ఉంటుంది. బట్ ఏంటంటే ఎప్పుడు మనం కలిసినా మీ సినిమా ప్రమోషన్కే కలుస్తుంటాం. బట్ ఈసారి మీరు ఒక 5 నిమిషాలు టైం తీసుకొని కొంచెం దాని మీద మీరు చెప్పాలి. 4 ఫిల్మ్స్ ఆఫ్ యోర్స్ విచ్ ఐ రియలీ లైక్. మెంటల్ మదిలో, నీది నాది ఒకే కదా, అండ్ దెన్ బ్రోచే వారెవరు, స్వాగ్ అండ్ ఓం భీమ్ బుష్. ఈ 5 ఫిలిమ్స్ అండి, దే ప్రొజెక్టెడ్ టు ద పీపుల్ దట్ శ్రీ విష్ణు ఈజ్ సంథింగ్ డిఫరెంట్. అంటే ఒక వర్సటాలిటీ ఉన్న యాక్టర్, చూసింగ్ స్క్రిప్ట్స్ ద రైట్ వే. మీకు ఆ పేరు వచ్చేసింది, విష్ణు గారు సినిమా తీశారంటే ఖచ్చితంగా వెళ్ళి చూడాలి, అందులో ఏదో ఉంటుంది అని. సో ఈ కైండ్ ఆఫ్ బిలీఫ్ నాని స్టార్టెడ్ ఆఫ్. నాని సినిమా అంటే నాని యూ షుడ్ సీ ఇట్ అని. యా, సో ఆ కైండ్ ఆఫ్ థాట్ ఉందండి. సో I wanted to tell, how did you feel about these 5 films? ఈ 5 సినిమాలు నాకు చాలా ఫేవరెట్. మీకు కూడా ఫేవరెట్ కదా నాకు తెలియదు కానీ, బట్ మై ఫేవరెట్ ఫిల్మ్స్ అనమాట. అందులో స్వాగ్ అంతా ఆడకపోయినా ఇట్స్ వెరీ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఐ రియలీ లైక్ ద ఫిల్మ్. ఇంకా ఆడటం ఆడబడి మన చేతిలో ఉండదు కానీ, బట్ మీరు చెప్పిన ఎలా బిలీవ్ చేస్తారు మీరు అలాంటి స్క్రిప్ట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు? ఇట్ ఈస్ అన్ అవుట్ ఆఫ్ ది బాక్స్. మొత్తం ఈ 5 సినిమాలు కూడా అసలు రెగ్యులర్ ఫార్మాట్ లో ఉండవు, కంప్లీట్ అవుట్ ఆఫ్ ది బాక్స్. అండ్ మీరు అప్పుడప్పుడే స్టార్ట్ చేస్తున్నారు మీ కెరియర్. ఇట్ ఈస్ వెరీ రిస్కీ. సో ఎట్లా చూస్ చేసుకుంటారు విష్ణు గారు? హౌ డు యూ థింక్? మీ గట్ ఫీలింగ్ ఏంటి, ఇది కరెక్ట్గా వర్కౌట్ అవుతుందని? అంటే వర్కౌట్ అవటం కంటే కూడా అలాంటి కథలు ఎంచుకున్నప్పుడు, ఇప్పుడు మీరు గుర్తుంచుకున్నారు కదా, నేను ఇంక మళ్ళీ మీకు ఏదో ప్రూవ్ చేసుకుని గుర్తుంచుకునే అవకాశం ఇవ్వక్కల్లా. మీకంటూ ఒకటి మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఆ సినిమాలు నేను ఎప్పుడు కనిపించినా, నేను ఎప్పుడు వినిపించినా మీకు స్ట్రైక్ అయిపోతా ఇమీడియట్గా. మనం ఎన్ని హిట్ సినిమాల్లో చేసినా కనిపించినా ఒక 6 months 1 year 2 years తర్వాత కొన్ని సినిమాలు మర్చిపోతాం, ఎంత పెద్ద హిట్ అయినా. కానీ కొన్ని సినిమాలు మాత్రం చాలా సంవత్సరాలు గుర్తుంచుకుంటాం. ఒక హీరో, ఒక యాక్టర్ పేరు చెప్పారంటే వాళ్ళ తాలూకు కొన్ని సినిమాలు మనకు గుర్తొస్తాయి. అలా గుర్తించుకునే సినిమాలు చాలా మంచి సినిమాలు నేను చేసినా ఎప్పుడూ ప్రౌడే. దాంట్లో ఎగ్జాంపుల్ మెంటల్ మదిలో, బ్రోచేవారు, రాజరాజ్ చోర, నీది నాది ఒకే కదా, అప్పట్లో కూడా ఉండేవాడు. ఇవన్నీ మనం గుర్తుండిపోతాం. ఆ సినిమాలు ఇంపాక్ట్ అయితే మాత్రం ఒక గౌరవాన్ని ఇస్తుంది, ఒక రెస్పెక్ట్ ఇస్తుంది.
సో అది సంపాదించడానికే ముందు నేను అలాంటి కథలు ఎంచుకున్నానండి. తర్వాత కూడా ఎప్పుడు అవకాశం వచ్చినా అలాంటి దొరికినప్పుడు చేస్తూనే ఉన్నా. ఈలోపు ఈ మార్కెట్ అని ఇదని ఈ బ్యాలెన్స్ కోసం ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఇష్టపడే ఆడియన్స్ కోసం ఆ సినిమాల్లో కూడా ఏదో ఒక కొత్త పాయింట్. ఇప్పుడు ఓం భీమ్ బుష్లో చెప్పింది మనం అది చాలా డిఫరెంట్ పాయింట్ అది. అవును. బట్ అదే పాయింట్ మీద నేను మొత్తం సినిమా తీసానంటే యాక్సెప్టెన్సీ అసలు ఉండదు ఇక్కడ ఉండదు మనకి. సో అంత ఎంటర్టైన్మెంట్ పెట్టి నేను కావాలనుకున్న పాయింట్ అది చెప్పాలనుకునేది లాస్ట్ 5 minutesలో. దాని ఇంపాక్ట్ ఇప్పుడు ఉండకపోవచ్చు. ఆ సినిమా చిన్నపిల్లలకి విపరీతంగా నచ్చిందండి, ఎందుకో తెలియదు నాకు. నేను వేసుకున్న క్యాలిక్యులేషన్లో మిస్ అయింది అదొకటి. అది పిల్లలు చూస్తారో ఇష్టపడతారో అని నేను ఎప్పుడు ఊహించి చేయలే. పిల్లలు విపరీతంగా కనెక్ట్ అయింది. అండ్ బయట మన తెలుగును వదిలేస్తే బయట స్టేట్ నార్త్లో అది ఆ క్లైమాక్స్ విపరీతంగా నచ్చింది. సో డిఫరెన్స్ ఉంటుంది కదా, మనకి ఇక్కడ అది అవ్వకపోవచ్చు, బట్ వాళ్ళకి చాలా బాగా కనెక్ట్ అయింది. అలా చాలా సినిమాలు ఉన్నాయి. ఆ యూనిక్ పాయింట్ని పట్టుకుని ఎంటర్టైన్మెంట్ బ్యాలెన్స్ చేస్తూ వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి, వీళ్ళు సాటిస్ఫై అవ్వాలి, మనకు అలాంటి కథ రావాలి. ఆ కథని మళ్ళీ మనం జాగ్రత్తగా అనుకున్నట్టు తీయాలి. ఇంకా ప్రాసెస్ అండి. కరెక్ట్. బట్ విష్ణు గారు, కమర్షియల్ సక్సెస్, క్రియేటివ్ సాటిస్ఫాక్షన్, ఈ రెండింటిని చూస్తే ఎట్లాంటి బ్యాలెన్స్ చేస్తారు? అంటే సమ్ టైమ్స్ మనకు ఒక సినిమా విపరీతంగా చేయాలనిపిస్తుంది, బట్ ఎక్కడో అనిపిస్తుంది ఇది కమర్షియల్గా వర్కౌట్ అవుతుందా అంటే యూ పీపుల్ కీప్ క్యాల్కులేటింగ్ కదా. అయినా సరే చెయ్యాలి అని మీరు ఎన్నో సినిమాలు చేశారు, కమర్షియల్గా అవి ఆడలేదు, ఫెయిల్ అయినాయి, బట్ మనం ఇప్పుడు కూర్చొని మాట్లాడుకుంటాం ఆ సినిమాల గురించి, భలే ఉన్నాయి అని. అంటే మీరు ఒక యాక్టర్గా వాట్ డూ యూ థింక్ ఈ రెండింటిని మీరు ఎట్లా, హౌ డూ యూ హ్యాండిల్? ముందు ఒక కొత్త కథ చెప్పామా లేదా, అది చెప్పడం వల్ల మనం ఆ పాత్ర మనం చేసినప్పుడు మనం సాటిస్ఫై అయ్యామా లేదా, ఇవి ముఖ్యమండి. తర్వాత వాటి మీద నెంబర్లు వచ్చినాయి అంటే హ్యాపీ. నెంబర్ లేకపోయినా కూడా మనం మళ్ళీ నెంబర్లు కావాలంటే ఇంకొక సినిమా చేసి నెంబర్లు తెచ్చుకోవచ్చు. నెంబర్లు గుర్తుండవు. ఈ 1-2 years ఇచ్చే కిక్కే నెంబర్లకంటా కూడా మనం ఇది ఫోకస్ చేసామంటే మాత్రం ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. లాస్ట్కి కావాల్సిన సాటిస్ఫాక్షన్, దానికే ఎక్కువ నేను ఇచ్చే ప్రయారిటీ. సో ఈ డిఫరెంట్ అటెంప్ట్కి వెళ్ళినప్పుడు, కొత్త కాన్సెప్ట్లు తీసుకున్నప్పుడు ఎవరు ఇబ్బంది పడకుండా, అది వర్కౌట్ అయినా అవ్వకపోయినా ప్రొడ్యూసర్స్ వరకు ఒక సాటిస్ఫాక్షన్, వాళ్ళకి ఎక్కడ కమర్షియల్స్లో ఇబ్బంది రాకుండా అది ఇంకొంచెం బెటర్గా బడ్జెట్ని సెట్ చేసుకుని, అంటే ఎక్కువ అవ్వకుండా దాంట్లోనే ఇది చేసుకోవటం అంతే. ఈ 13 yearsలో ఎప్పుడు మీకు అనిపించలేదా, ఐ ఆల్సో గెట్ టు ద నెక్స్ట్ లెవెల్, నేను స్టార్డమ్కి వెళ్ళిపోవాలి? యు ఆర్ అ స్టార్, బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద స్టార్డమ్. మనం పెట్టుకుంటే అది ఒకళ్ళిద్దరికి అవ్వచ్చు, లేకపోతే అందరూ పెట్టుకుని అయిపోవచ్చు. సో కొంచెం ప్రాక్టికల్గానే ఉంటా. అలాంటివి పెద్దగా ఆలోచించను. మంచిగా చెప్దాం, మంచి కథ, దాంట్లోంచి ఇది వచ్చిందంటే హ్యాపీ. కాకపోతే దాని గురించి అంటే కూడా ఒక మంచి యాక్టర్ అనిపించుకోవాలన్నది ఫస్ట్ నుంచి ఇది. సో ఆ యాక్టింగ్ అనేది మొనోటనస్ రాకుండా డిఫరెంట్గా వెరైటీ పాత్రలు పోషించుకుంటా ముందుకెళ్ళటం అనేది ఒకటే, అంతకు మించి ఎక్కువ ఆలోచించనండి. వెరీ నైస్ అండి. బట్ అంటే మీరు ఎంత గ్రౌండెడ్గా ఎలా ఉండగలుగుతున్నారని, ఒక సక్సెస్ వచ్చినప్పుడు ఎక్కడో ఒక ఇచ్ వస్తుంది, ఒక ఇచ్, అరే నెక్స్ట్ది కొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి కొంచెం పెద్దది చేయాలి, కొంచెం భారీ బడ్జెట్ అని. ఇట్స్ హ్యూమన్ నేచర్, ఎవరికైనా ఉంటుంది అది. మీకు అది అంత ఉండకపోవడానికి ఐ మీన్ యు సో స్పిరిచువల్లీ స్ట్రాంగ్, ఐ డోంట్ నో వాట్. అది వస్తుందండి. అంటే మనం కూడా అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చూస్తారు కదా వచ్చిన దాన్ని. ఇప్పుడు మనకు ఒక సినిమా రిలీజ్ అయింది, పెద్ద సెన్సేషన్ అయిన తర్వాత వాళ్ళ ఆలోచనలు వేరేగా మారచ్చు. ఇంకా పెద్దగా చేయాలి, లేకపోతే పాన్ ఇండియా లెవెల్ చేయాలి, లేకపోతే బడ్జెట్ ఇలా ఉండాలి. సో సినిమా రిలీజ్ అవ్వటం, ఇంకా దాని గురించి ఆలోచించడం మానేస్తా. అంతేనా? అది రిజల్ట్ ఏదన్నా ఉన్నాయండి. ఎందుకంటే ఎంత పెట్టాలో ఆ సినిమాకి పెట్టేసి ఇంకా క్లోజ్. అందరూ బాగుందంటే ఓకే థ్యాంక్ యూ, చాలా బాగుంది, అక్కడ ఇంత చేసింది అంత చేసింది అన్నా కూడా అవునా ఓకే, దాంట్లోకి అసలు నేను డైవర్ట్ అవ్వను. ఎందుకంటే ఏది కూడా పర్మనెంట్ కాదు. వెరీ క్లియర్గా ఏది పర్మనెంట్ కాదు. ఇప్పుడు ఉన్నది రేపు ఉండదు. సో ఎందుకు దాని గురించి మనం ఫీల్ అయిపోయి మనం ఇది అవి ఉండవు. ఫిలిమ్సే మన వెనకాల ఉండేవి. ఆ నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్, మనం చేసిన పాత్రలు,
అవే మిగులుతాయి. సో మనం ఆ సినిమాకి ఎంత చేయగలిగితే అంత చేస్తాం, అయిపోయింది. ఇంకా దాని తర్వాత దాని మీద వచ్చేదంతా కూడా ఈ కమర్షియల్స్ ఇవి వాటి గురించి పట్టించుకుంటే ఆలోచనలు వస్తాయి మీరు అన్నట్టు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ మీరు ప్రొడ్యూస్ చేశారు, అంటే మీ ఆర్ఎన్ మీడియా నుంచి సినిమాలు ప్రొడ్యూస్ కూడా చేశారు కదా, చాలా ఆడలేదు కూడా, కొన్ని కమర్షియల్ గా ఫెయిల్ అయినాయి. వేర్ యూ గెట్ దట్ స్ట్రెంగ్త్? అంటే డబ్బులు పోతే అంటే ఫ్రాంక్ డబ్బులు పోలేదండి, కానీ చాలా బాగా రావాలి. మాకు ఆలోచన లేదు కాబట్టి మా టీం ఎవరికి కూడా అప్పుడు డబ్బులు రావాలనే ఆలోచన కంటే కూడా మేము పెట్టిన వచ్చినాయని చూసుకుంటారా? అప్పుడు అది కూడా చూడలేదు మేము. మా పేరు వస్తే చాలు. అంటే అసలు మనం దీంట్లో యాక్టింగ్లకి అది అసలు ఇది మనం కరెక్ట్ అందరం అనుకుంటాం కదండి, మనం అసలు యాక్సెప్టెన్సీ వస్తుందా లేదా, మనం డిఫరెంట్గా అందరూ స్టైల్ వెళ్తే మనం ఇంకో చేస్తున్నాం, ఇది యాక్సెప్ట్ చేస్తారా చేయరా, అదొకటే చూసుకున్నాం. అప్పుడు యాక్సెప్టెన్సీ అంటే చిన్న సినిమాలకి కొత్త ఇది చేసినప్పుడు మన రివ్యూస్ వీటి బట్టే ఉండేది. వాళ్ళు బాగా రాస్తే చాలరా అన్నట్టు అనుకునేవాళ్ళు. బ్రహ్మాండంగా రాశారు, బ్రహ్మాండంగా సపోర్ట్ ఇచ్చారు అలాంటి సినిమాలకి. అప్పుడు ఇంకా ఆ కాన్ఫిడెన్స్ పెరిగిందనమాట. ఒక 2 చేస్తే ఒకటన్నా ప్రూవ్ అయితే మనం ఇక్కడ ఉండొచ్చు, లేకపోతే ఇది మనది కాదు, మనం వేరేదేదో ఆలోచిస్తున్నాం అన్నట్టు ఉండేది మైండ్ సెట్. చేసినవన్నీ వర్కౌట్ అయినాయి, ఇంకా చాలా బాగా వర్కౌట్ అవ్వాలి కమర్షియల్గా కూడా. మాకు ఆ యాంగిల్ లేదు కాబట్టి మేము అది ఇది చేయలేకపోయాం ఇనీషియల్ స్టేజ్ కాబట్టి. అసలు ఓవర్ థింకింగ్ ఉండదా సినిమా గురించి? తప్ప సినిమా ఒకదాని గురించి ఓవర్ థింకింగ్ అంటే బయటకు వదిలే వరకు ఇక్కడ ఏమన్నా కొంచెం ఇదవుతుందా, ఇది నచ్చుతుందా, ఈ థింకింగ్ తప్పితే ఇంకా వేరే. రెగ్యులర్గా రేపు సినిమా రిలీజ్ అవుతుందంటే ఈరోజు మీ మైండ్ సెట్ ఎట్లుంటుంది? నేను డైరెక్టర్ని పక్కనే పెట్టుకుంటా. ఎందుకండి పక్కన కూర్చుంటారు మీ ఇద్దరు? ప్రిపేర్ చేస్తాను మంచిగా. ఏమని? రేపు ఇంకా అయిపోయింది, మన చేతుల్లో ఏమి లేదు. రేపు ఆడియన్స్ రియాక్ట్ అవుతారు, ఆడియన్స్ చెప్పే దాన్ని బట్టి వెంటనే రియాక్ట్ అవ్వకూడదు మనం కూడా. అది బాగున్నా బాగోకపోయినా ఒక 10 రోజులకి మనకే అర్థం అవుతుంది. ఫైనల్ జడ్జిమెంట్ ఆడియన్స్ చెప్పేది మనం 10 రోజులకి మనం యాక్సెప్ట్ చేయగలుగుతాం. అది బాగలేదు ఇది బాగలేదు అని మామూలుగా ఫస్ట్ రోజు వచ్చేస్తాయి. అప్పుడు ఇమీడియట్గా రియాక్ట్ అవ్వకూడదు, పట్టించుకోకూడదు. ఒక 10 రోజుల తర్వాత డీప్గా ఎక్కడ మిస్ అయ్యింది, మనం ఇంటర్నేషనల్గానే ఇది చేసి మిస్ అయ్యామా, లేకపోతే ఎవరన్నా చెప్పారా ప్రాసెస్లో జరిగేటప్పుడు, అవన్నీ ఒకసారి రీకలెక్ట్ చేసుకోవాలి. ఈ ప్రిపరేషన్ జరుగుతుంది అనమాట లాస్ట్ 2 రోజులు. సో ఈ అనాలిసిస్ చేస్తారు. అంతే. ఎఫెక్ట్ అవుతారా? ఇమీడియట్గా రిలీజ్ అయిన రోజే టాక్ రకరకాలుగా వచ్చింది అనుకోండి, ఒకళ్ళు చాలా బాగుందంటారు, ఒకరు బాగాలేదంటారు, ఒకళ్ళు మిక్స్ టాక్ అంటారు, రివ్యూలు ఇస్తారు. నాతో ఉన్న డైరెక్టర్లు ఎవరు అలా అవ్వలేదు, నేను కూడా ఏ సినిమాలకి అలా అవ్వలేదు. ఇప్పుడు స్వాగ్ లాంటి సినిమాకి నేను అంత చెప్పి నేనయ్యా. ఇంకా హసిత్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. అంటే మనం ఏమనుకుని చేసాము అనేది క్లియర్గా ఉన్నాడు. నేను అరే ఎందుకు మనం అది కన్ఫ్యూజన్ ఎందుకు క్రియేట్ చేసాం, ఎందుకు పట్టుకోలేకపోయాం అది అని. బట్ వాంటెడ్లీ మనం చెప్తాం అనుకున్నది అదే కదా అని మనం డిబేట్. సింపుల్, అదొకటి తప్పితే మేము పెద్ద నేనైతే అసలు జీరో. నాతో ఉన్నవాళ్ళు కూడా వెరీ క్లారిటీ. మీరు అందరూ డెబ్యూటెంట్స్తోనే పనిచేశారు కదా విష్ణు గారు, అండ్ అది ఏ రకంగా మీ పర్సనల్ కెరియర్కి హెల్ప్ అయిందంటే ఏం చెప్తారు మీరు? అంటే వెదర్ యూ యాజ్ అన్ యాక్టర్ ఆర్ భవిష్యత్తులో ఎప్పుడైనా డైరెక్షన్ చేద్దాం అనుకున్నా, లేకపోతే రైటింగ్లోకి వెళ్దాం అనుకున్నా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, ఈ ఎక్స్పీరియన్స్ ఏమైనా హెల్ప్ అవుతుందా మీకు? 100%. ఈ డెబ్యూటెంట్స్ 100% అవుతుంది. బేసిక్గా ఒక్కొక్కళ్ళు ఒక్కో స్టైల్లో ఆలోచిస్తూ ఉంటారు, ఒక్కొక్కళ్ళు ఒక్కో దీంట్లో డీల్ చేస్తుంటారు. నేను ఇప్పటికీ ఆల్మోస్ట్ నేను చేసిన సినిమాలు 17-18 కొత్త డైరెక్టర్లు లాంచ్ చేశాను. పెద్ద నెంబర్ అది మామూలుగా చెప్పాలంటే. రిస్క్ ఉంటుంది. అసలు మీకున్న 20 సినిమాల్లో 17 అలా అంటే ఇట్స్ బిగ్ నెంబర్. 90% అదే. అవునవును. బట్ ఏమవుతుందంటేనండి అప్పుడు రిస్క్ తక్కువ ఉంటుంది. రిస్క్ తక్కువ ఉంటుంది బడ్జెట్ల విషయంలో. రిస్క్ తక్కువ. మెయిన్ అల్టిమేట్గా మనం అసెస్మెంట్ మనం సెలెక్ట్ చేసుకున్న కదే కదా. దట్స్ అమేజింగ్. అసలు హౌ డు యు నో అంటే ఆ వ్యక్తిలో అంత టాలెంట్ ఉంది, ఆయన ప్రూవ్ ఎగ్జిక్యూట్ చేయగలడు అన్నది అసలు అదేనండి. అందుకే అంటున్నాను, ఎప్పుడు కూడా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నేను ఒక 6 నెలల సంవత్సరం ముందు ట్రావెల్ అవుతాం, అందరూ అన్నట్లో పర్ఫెక్ట్ కాదు. సో డైరెక్టర్ కూడా కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి.
ఓకే అన్నిట్లో టాప్ ఉండడు, ఉంటే సూపర్. ఒక దాంట్లో మనకు అనిపించేయచ్చు, మనకు ఒక్కోసారి అనిపించకుండా అన్ని టాప్ అనుకుంటాం. కాబట్టి మనకు కొన్ని అనిపిస్తాయి, వీడు కొంచెం ఫోటోగ్రఫీలో వీడికి ఏమైనా సపోర్ట్ చేస్తే బాగుంటుంది, అప్పుడు ఒక సీనియర్ సినిమాటోగ్రఫర్ని పెట్టుకోవటం. మ్యూజిక్ సైడ్ మనోడు కొంచెం ఇదిగా ఉన్నాడు, బెటర్ మ్యూజిక్ డైరెక్టర్ని ఇద్దాం. ఇలా మనం కనుక గ్రూప్ అప్ చేసుకున్నాం అంటే, కొత్త డైరెక్టర్ కాబట్టి ఆడికి ఎవరన్నా సరే ఇంత బడ్జెట్ పెట్టి ఇచ్చేయాలని ఆ మైండ్ సెట్ ఉండదు. సో ఫ్రెష్ థాట్సే ఉంటాయి. ఆడి సినిమాని ఎంత బాగా ఇది చేద్దాం అనే ఆలోచనలోనే ఉంటాడు. సో బడ్జెట్ కోరికలు ఎక్కువ ఉండవు. సో అది నాకు ఒక రకంగా ప్రొడ్యూసర్ సాటిస్ఫై అవుతారు, బడ్జెట్లు పెరగవు. ఎందుకంటే ఫస్ట్ సినిమాకి అంతా పెడతాడు కాబట్టి, అంటే మిగతా వాళ్ళు అందరూ పెడతారు కదా ఎక్స్పీరియన్స్ వాళ్ళు. బేసిక్గా మళ్ళీ కాంబినేషన్ అనేసరికి ఆ బడ్జెట్ డబుల్ అవటం, మళ్ళీ ఆ బిజినెస్ అనే ఒక యాంగిల్ రావటం, మనకి టెన్షన్ పెరగటం, ఇవన్నీ ఎందుకు. అండ్ ఈ కాంబినేషన్ కూడా నాకేమీ టాప్ నుంచి ఏమీ రాలే, అంటే నాకు అబ్బా అనిపించేసి వచ్చినాయి పెద్ద. నాకు ఆ కథల్లో వాటిల్లో అంత పెద్ద సాటిస్ఫాక్షన్ లేదు, నాకు ఇదే బాగుంది, కొత్త వాళ్ళతో బాగుంది. వెరీ నైస్. అయితే మీరు ఇప్పుడు ఎంచుకుంటున్నప్పుడు ఒకటి బడ్జెట్స్ వేసుకోవడము, ప్రొడక్షన్ సైడ్, దెన్ టెక్నికల్ సైడ్, సినిమాటోగ్రఫీ, కొరియోగ్రఫీ, వాట్ ఎవర్, అన్నిటినీ మీరు దగ్గరను చూసుకోవటం వల్ల ఇట్ రియల్లీ హెల్ప్స్ అనుకుంటా. ఆల్ 24 క్రాఫ్ట్స్ మీద కమాండ్ ఉంటుంది మీకు. నాకు హెల్ప్ అవుతుంది, నాకు పర్సనల్గా అవన్నీ చేయడం వల్ల నా ఫిలిమ్స్కి హెల్ప్ అవుతుంది. సో విష్ణు గారు, ఇప్పటి వరకు మీ లీస్ట్ బడ్జెట్ ఫిలిం ఏంటి అండ్ హైయెస్ట్ బడ్జెట్ ఫిలిం ఏంటి? లీస్ట్ నీది నాది ఓకే కదా అనుకుంటా. అవునండి, ఎంత 1లో తీసారా? ఇంకా తక్కువ, చాలా తక్కువ, చాలా తక్కువలో చేస్తాం. అది సూపర్. అదంతా డాగ్మీ ఫిల్మ్ మేకింగ్ స్టైల్లో, అంటే మెయిన్ డైరెక్టర్ కూడా సపోర్ట్ చేశారు. డబ్బు అనే టాపిక్ రానివ్వకుండా, బడ్జెట్ అనేది రానివ్వకుండా, ఏమీ లేకుండా చేద్దాం దిగి చేసిన సినిమా అంటే అది చాలా తక్కువ. అది అంటే బాగా తక్కువలో చేసాం. రియల్లీ? సెకండ్ హ్యాండ్. ఓకే, అది కూడా ఎంత 10 ఏళ్ల క్రితమే కదా మీరు చెప్పేది? నాట్ 12 years బ్యాక్. అసలు సెకండ్ హ్యాండ్ బడ్జెట్ చెప్తే షాక్ అవుతారు, అన్బిలీవబుల్ బడ్జెట్. 50లో చేశారా ఏంటి? 50 చాలా ఎక్కువ అండి అది. అవునా? బట్ పెట్టిన దానికి కిషోర్ తిరుమల గారు పెట్టిన దానికి 10-15 times ప్రాఫిట్ ఇది వచ్చింది అనమాట. అంత సింపుల్గా చేసాం. హైయెస్ట్ బడ్జెట్ ఏంటి? సింగిల్ చాలా ఎక్కువ. ఇది ఇప్పుడు రాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్, అది హ్యూజ్ అండి కొంచెం, అంటే ప్రియర్ సినిమా అనమాట. సో ఆ సెటప్లో ఆ కాస్టింగ్ అదంతా కూడా చాలా ఎక్కువ. మీ సినిమాలు 3 వస్తున్నాయి కదా ఇప్పుడు, విష్ణు విన్యాసం, మృత్యుంజయ అండ్ కామ్రేడ్ కళ్యాణ్, అంటే ఇయర్ మీరు ఇది ప్లాన్ చేశారండి? ఇవన్నీ 26 అనుకున్నారా, లేకపోతే ఒకటి ఏమన్నా ప్రీపోన్ అయ్యి పోస్ట్పోన్ అయ్యి అట్లా ఏమన్నా? 26 రెండు సినిమాలు అనుకున్నాం. బట్ కామ్రేడ్ కూడా ఆల్మోస్ట్ ఫాస్ట్గానే చేసాం. సో అది కూడా ఈ ఇయర్కే వచ్చేసేలా. సో ఈ 3 ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా ఉన్నాయా డిసెంబర్ లోపు? లేవు ఇంకెళ్ళలేవా? యా. సో విష్ణు విన్యాసం ఎవరండి డైరెక్టర్? హూ ఈజ్ హి? మారుతి కొత్త ఆయనండి. అంటే ఇంతకు ముందే ఏమన్నా చేశారా ఆయన షార్ట్ ఫిల్మ్స్ కానీ? లేదు, డైరెక్ట్ వచ్చి కథ చెప్పారు, నచ్చింది, ఇమ్మీడియట్ ముందుకు తీసుకెళ్ళాం. అమ్మా, అసలు మీకు ఐ డోంట్ నో హౌ యూ ఐడెంటిఫై దట్ టాలెంట్, నాకు తెలుసుకోవాలండి. హౌ డూ యూ డూ దట్? మీకు ఎలా తెలుసు? ఓకే, మీరు ఎంత టెక్నికల్ సపోర్ట్లు మీరు ఇచ్చినా కూడా ఈ డైరెక్టర్ ఇది చేయగలుగుతాడు అని మీకు ఎట్లా అనిపిస్తుంది? హౌ డూ గెట్ దట్ గట్ ఫీలింగ్? ఈయనతో అసలు నాకు ట్రావెల్ కూడా చాలా తక్కువ. కథ చెప్పారు, వెంటనే ఓకే చేసా. అంటే ఈయన చెప్పే విధానంలోనే హ్యాండిల్ చేయగలుగుతాడని నమ్మకం వచ్చింది. ఓకే, బట్ మనకి కొంచెం ఉంటుంది కదా ఇప్పుడు ఏంటి అనేది. సాయి శ్రీరామ్ గారు కెమెరా, ఆయన ఆల్రెడీ ఎక్స్పీరియన్స్, మేము కూడా చాలా సినిమాలు చేసాం. అలాంటి ఆయన ఉంటే కొంచెం సీనియర్ ఉంటే మనకి ఈజీ ఇది అవుతుంది, హెల్ప్. సో ఆయనే కాబట్టి ఇంకా ఆ యాంగిల్లో కూడా ఎప్పుడు డౌట్ లేదు. వన్స్ షూట్ స్టార్ట్ అయ్యాక పిచ్చి క్లారిటీ, మారుతి ఎంత కావాలో అంతే. విత్ షార్ట్స్ మనోడు చాలా క్లారిటీగా ఉంటాడు. ఇది కొంచెం అదో టైప్ మేకింగ్ ఉంటుంది, రెగ్యులర్ మేకింగ్ ఉండదు. కొంచెం డిఫరెంట్, ఇదేదో కొంచెం వెరైటీ ఉంది అన్నట్టు అనిపిస్తాయి మీకు అన్ని షార్ట్లు కానీ బ్లాక్లు కానీ. నాట్ ద రెగ్యులర్ ఫార్మాట్, కొంచెం అవే ఉంటుంది. విష్ణు గారు, మీరు ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్లు అందరిలో హూ ఆర్ దోస్ డైరెక్టర్స్ మీరే ఆస్ట్రక్ అయిన డైరెక్టర్స్, సర్ప్రైజ్గా ఫీల్ అయ్యి ఓ మై గాడ్ అసలు ఇంత టాలెంట్ ఉందండి ఇంట్లో అని అనిపించిన డైరెక్టర్లు ఎవరండి?
టాలెంట్ అని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అది కరెక్టే, బట్ కొంతమందితో మనకి సాగర్ గారితో చేసినప్పుడు ఆయనకి హిస్టరీ మీద ఉన్న నాలెడ్జ్ నాకు, అంటే అది సినిమాకి ఏంటనేది కాదు, అంత నాలెడ్జ్ అంత గుర్తు ఎలా ఉంటుందిరా అని నాకు అర్థమయ్యేది కాదు. అలా వేణు గారిని తీసుకున్నామంటే వేణు ఉడుగులు ఆయనంతా ఏదన్నా మార్చేస్తాడు ఆయన, రైటింగ్తో ఏదన్నా మార్చేస్తాడు. ఒక మంచి డ్రామాని దాన్ని పొయిటిక్గా మార్చగలుగుతాడు, చాలా అగ్రెసివ్గా మార్చగలుగుతాడు. అవి నాకు భలే అనిపించింది. వివేకాత్రేయ ఫస్ట్ 10 minutes స్టోరీ స్టార్ట్ చేసిన ఫస్ట్ 10 minutes మీకు నాతో చేయటం ఇంట్రెస్టా లేకపోతే ప్రొడ్యూసర్ పంపారని నాకు చెప్తున్నారా అన్నాను అని అడిగారు. లేదు మీతో చేయటం ఇంట్రెస్ట్ అన్నాడు. నేను ఈ సినిమా చేసేస్తున్నాను, ఇప్పుడు చెప్పండి కంఫర్టబుల్గా స్టోరీ అన్నాను. అంటే నాకు అది అర్థమైపోయింది. బేసిక్గా అదొకటి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. నేను అంటే స్టోరీ చెప్పకుండా ఎలా ఓకే చేసేస్తారా అని అనుకోవచ్చు కదా. అతను కొత్త అబ్బాయి వచ్చినప్పుడు ఆ 10 నిమిషాలు చెప్పే విధానమే నాకు అప్పుడు దాకా కలిసిన వాళ్ళు బెస్ట్ అనిపించింది. అమ్మా ఇదేదో ఉంది మాటలు, ఆ చెప్పే పద్ధతి చాలా క్లియర్గా ఉన్నాడు, సూపర్ అనుకున్నా. అంటే చెప్పి దాన్ని ఇది చేస్తున్నాం ఇప్పుడు చెప్పు కదా అని ఓకే చేసింది. హసిత్ అలాగా, హసిత్లో కూడా ఒక 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 యాంగిల్ ఉంటుంది, అది ఇంకా డీప్, అంటే అది మొత్తం అయిపోయిన తర్వాత అర్థం అవుతుంది ఓహో ఇది అంతకా ఇది ఇంతకా అన్నట్టు, అంత నాలెడ్జ్. అలాగే సాయి అబ్రాజ్, అడిగి జడ్జిమెంట్ చాలా బాగుంటుంది సినిమాలు, ఈ కమర్షియల్ సినిమా ఫ్యామిలీ డ్రామాలు వీటి మీద జడ్జిమెంట్ అయితే ఎలా ఉందంటే చూసి పర్ఫెక్ట్ చెప్తారు అనమాట. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది. వెరీ గుడ్. బట్ మీరు ప్రశాంతంగా ఎప్పుడన్నా వెన్ యూ జస్ట్ సిట్ డౌన్ అండ్ రిలాక్స్, మీరు యూ ప్యాట్ యువర్ బ్యాక్ అండి, అంటే ఇంత మంచి ఆణిముత్యాలని నేను అందించగలిగాను ఇండస్ట్రీకి, హ్యాపీ అండ్ ప్రౌడ్, ఫీల్ ప్రౌడ్ నో? ప్రౌడ్. అండ్ ఇప్పుడు వాళ్ళ సినిమా, వాళ్ళ ఫిల్మోగ్రఫీ చూడండి, చాలా అద్భుతంగా ఉంది, అందరూ మంచి మంచి చేస్తున్నారు. బట్ ఇంకా ఇంకో 10 మందిని ఇంట్రడ్యూస్ చేసేస్తే సరిపోతుంది. ఎప్పుడో గిన్నిస్ బుక్ లోకి ఎక్కుతారేమో, కొత్త వాళ్ళు 50 డైరెక్టర్స్ అనేది సంథింగ్ అట్లా, 50 కొత్త డైరెక్టర్లు ఇప్పటి వరకు ఒక 17 మందిని చేశారు ఆల్రెడీ. ఇంకేముంది సార్ మీకు, కొన్ని ఏళ్లలో అది కూడా అయిపోతుంది. అప్లై చేయొచ్చు మీరు గిన్నిస్ బుక్. బట్ టెల్ మీ, మళ్ళీ మీరు కొలాబరేట్ అవ్వట్లేదా వీళ్ళతో? అవుతున్నాం. ఇప్పుడు సాయితో ఇమీడియట్ ఉంది, హసిత్తో కూడా ఒకటి ప్లానింగ్, వివేక్ ఒక 2 years ఉన్నాడు, చాలా మంచి త్వరలో అనౌన్స్ అవుతుంది, చాలా పెద్ద ప్రాజెక్ట్, సూపర్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. వేణు గారితో కూడా ఇమీడియట్గా ఒకటి అనుకుంటున్నాం, కథలు డిస్కషన్లో ఉన్నాయి, అలా అందరితో ఉన్నాయి. సో బిఫోర్ వి ఎండ్, ఏంటంటే మీరు నమ్ముతారా జాతకాలు, న్యూమరాలజీ? టైం సిచ్యువేషన్, మనం అవసరం బట్టి అంతా బాగున్నప్పుడే పట్టించుకోము. ఏంటిది ఇలా అయింది అన్నప్పుడు ఎవడో ఒకటి వచ్చి చెప్తాడు, అప్పుడు అవునా అన్నట్టు ఎందుకులే అయితే అవాయిడ్ చేద్దాం, అది కామన్, అందరికీ కామన్. అది మీరు వేయించుకున్నారా మీ జాతక చక్రం ఎప్పుడైనా? నాకు తెలిసలేదు, చిన్నప్పుడు రాయిస్తారు కదా అలా. ఈ న్యూమరాలజీ ప్రకారం మీరు ఎప్పుడైనా మీ పేర్లు లెటర్లు మార్చడం? లేదు, ఎప్పుడెప్పుడు నో. కొన్ని ఏ సందర్భాలు నమ్ముతారు జాతకాన్ని? లేకపోతే ఐ మీన్ ఇలాంటివి నమ్మాల్సి వస్తే ఏమైనా గుర్తుందా మీకు ఏమైనా వేగ్గా మీ లైఫ్లో మీ ఎక్స్పీరియన్సెస్తో? నేను కొంచెం రివర్స్ వెళ్తాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళని వద్దు సెంటిమెంట్ కింద సినిమాలో వాళ్ళు చేసిన వర్కౌట్ అవ్వలేదంటే వాళ్ళని పెట్టి హిట్ కొట్టా. అలా 4-5 సార్లు చేసాం మేము. అలా నాకు చెప్పకూడదు అంటే ఓకే, దానివల్ల ఇప్పుడు ఒక సినిమా ఒకళ్ళ వల్ల ఎప్పుడు ఆడదు. దానికి అలాంటి వంకలు అవి పెట్టారంటే అలాంటి నచ్చు. సెంటిమెంట్ లింక్ అంటే అంతేనండి. అంటే ఇప్పుడు కొన్ని మూఢనమ్మకాలు ఉంటాయి, భయంకరమైన నమ్మకాలు, పిల్లి ఎదురు వస్తే వెళ్ళకూడదు ఇలాంటి అంటారు. ఇంకా అలాంటి తెలిసి ఎందుకు అనుకుంటాం. బట్ ప్రతిదానికి సైంటిఫిక్గా ఏదో ఒకటి ఉంటుంది అన్నట్లుగా ఉన్నాయి. డీప్, మనం మూఢనమ్మకాలకి మనం డీప్గా వెళ్ళినా కూడా ప్రతి ఎలిమెంట్కి ఒక డీప్ స్టోరీ ఉంది. అది మనం ఫాలో అవ్వం కాబట్టి అలా భయపెడుతూ మనకి కాలక్రమాన్ని ఇలా వాటిని మూఢనమ్మకాలు అని అనుకుంటున్నాం. బట్ ప్రతి నమ్మకం వెనకాల ఒక స్టోరీ ఉంది. అది మళ్ళీ దాని డీటెయిలింగ్ వెళ్తే అది సెపరేట్. కరెక్ట్. బట్ అంటే మీరు అంటే ఎనర్జీస్ అవి నమ్ముతారా? డెఫినెట్గా. అదే ఇప్పుడు మీరు అన్నారు నాకు వాట్ ఎవర్ ఒకటి చూడగా మన చుట్టుపక్కల ఒకటి ఏదైనా ఉంటే అది ఒక బ్యాడ్ ఎనర్జీ ఇస్తుంది, లేకపోతే పాజిటివ్ ఎనర్జీ అది ఉంటుందండి. అది ఉంటుంది. అది స్లోగా
అంటే ఆ దాంట్లోకి వెళ్తే మనకి అర్థమైపోతుంది, అది డెఫినెట్గా ఉంటుంది అది. ఒక పాజిటివ్ ఇది ఉంటే అంటే ఏదన్నా మైండ్ బట్టి వెరీ పాజిటివ్ దీంట్లో ఉన్నామంటే కనుక, అంటే పాజిటివ్గా ఉండటం అంటే పక్క విషయాలు ఇక్కడ ఏం ఆడుకోకుండా మన బ్రెయిన్లో క్లీన్గా ప్యూర్గా ఉన్నప్పుడు ఆ కొద్ది రేడియస్ వరకు కూడా నెగిటివ్ రావు దగ్గరికి. అదే పాజిటివ్ ఎనర్జీ అంటే. కరెక్ట్. బట్ మీరు పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేయగలుగుతారా? అండ్ నెగిటివ్ ఎనర్జీకి దూరం అంటే ఐడెంటిఫై చేయగలుగుతారా? ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉంది, నేను ఆ జోలికి వెళ్ళకూడదు. ప్లేసులు బట్టి అలా కాదు, కొంతమందిని కలిసినప్పుడు కొంతమంది మనుషుల్ని కలిసినప్పుడు మనకి కొంచెం అర్థమైపోతుంది. సింక్ అవ్వదు, ఇబ్బంది సింక్ అవ్వదు అంటేనే ఇంకా సెట్ అవ్వదు మన ఎనర్జీకి వాళ్ళ ఎనర్జీకి, అవి ఉంటుందని నమ్ముతారు. బట్ ఆ టైంలో ఏం చేస్తారు విష్ణు గారు? డూ యూ జస్ట్ విత్డ్రా అండ్ గో అవే? అంతే అంతే అంతే, వినకూడదు. మీరు ఎక్కువ కాన్ఫ్లిక్ట్స్ లోకి వెళ్ళరా? గొడవలు, ఆర్గ్యుమెంట్ అలాంటివి? అసలు ఆర్గ్యుమెంట్ ఏమైనా ఇష్యూ వస్తే ఏం చేస్తారు? ఇమీడియట్ సాల్వ్ చేసుకొని బయటకు వచ్చేస్తా. ఇప్పుడు ఇష్యూ అది తప్పు నాదున్నా సాల్వ్ అంటే చేసుకుంటా. నేను నా తప్పు లేకపోతే నేను వెళ్ళి సాల్వ్ చేసుకుని వచ్చేస్తా. వాళ్ళ ఇబ్బంది పెట్టడం అసలు ఇష్టం ఉండదు నాకు. థ్యాంక్ యూ సో మచ్ అండి, వెరీ నైస్. బట్ చిన్న ర్యాపిడ్ ఫైర్ యాజ్ యూజువల్, నా ట్రెడిషన్. చూద్దాం ఎట్లా, హౌ డు యూ ఫేర్ అని. కమర్షియల్గా అది వర్కౌట్ అయిపోయినా అవ్వకపోయినా పర్లేదు, బట్ ఈ సినిమా నేను ఖచ్చితంగా చేసి తీరుతా అని అనుకున్న సినిమా ఏంటండి? అండ్ అది నిజంగా ఫెయిల్ అయింది కమర్షియల్గా. బేసిక్గా కమర్షియల్ యాంగిల్ అనేది ఆలోచించేయనండి నేను. కరెక్ట్, అదే అంటున్నాను. కమర్షియల్ ఆలోచించకుండానే మీరు తీసుకున్నారు, బట్ ఈ సినిమా చేస్తాను అని చేసి దట్ రియలీ ఫెయిల్డ్. వర్కౌట్ అవ్వదు అని తెలుసా? అవ్వదు అని తెలుసు. అవ్వదు, నాకు ఇష్టం అంటే ఐ వాంట్ టు డూ దిస్ ఫిలిం అని అనుకొని చేసిన సినిమా. అలా చేసినవి అన్ని వర్కౌట్ అయినాయి. నిజమా? అన్ని వర్కౌట్ అయినాయి, అన్ని వర్కౌట్ అయినాయి. ఇది ఎలా అన్నా పర్లేదు, ఇది చేయాలి అనుకుని అన్ని వర్కౌట్ అయినాయి. వండర్ఫుల్. ఓకే, మీ కెరియర్లో ఇప్పటి వరకు మీ బెస్ట్ ఫిలిం అండ్ ఫిలిం విచ్ వాజ్ మేడ్ బ్యాడ్, అంటే మీరు ఏదో అనుకున్నారు కానీ అది ఏదోగా టర్న్ అయింది అనుకున్న సినిమాలు ఏంటి? అంటే బెస్ట్ అండ్ బ్యాడ్ ఫిలిం. వీరభోగ వసంతరాలు చాలా మంచి స్టోరీ, మేము కంప్లీట్ అది ఫెయిల్ అయ్యాం ఎగ్జిక్యూషన్లో, మిస్ అయిపోయాం. ఇంకోటి ఏంటంటే అంతేనా? బెస్ట్ ఫిలిం. బెస్ట్ ఫిలిం నేను బాగా పర్సనల్ సాటిస్ఫాక్షన్, స్వాగ్. ఓకే, మీరు మీ మొత్తం లైఫ్లో అండి, లైఫ్ అంటే మీరు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మీకు గుర్తుండిపోయిన ఒక 3 ఫేవరెట్ ఫిలిం ఆఫ్ యువర్స్, అంటే మీరు ఇంకా ఎప్పుడు పెట్టినా చూస్తారు ఆ సినిమాలు. నువ్వు నాకు నచ్చావు ఒకటి. నువ్వు నాకు నచ్చావు. ఓకే. పుష్పక విమానం, సాగర సంగమం, ఇంకా అంతేనా? ఎన్నిసార్లు ఇంకా చాలా ఉన్నాయి, బట్ ఇది మాక్సిమం ఒక 1 month కన్నా 2 months కన్నా ఒకసారి చూస్తా. అవునా? ఓ నైస్. ఓకే, వెంకటేష్ గారి సినిమాలో మీ ఫేవరెట్? నువ్వు నాకు నచ్చావు. నువ్వు నాకు నచ్చావు. ఓకే, మిమ్మల్ని ఈ మధ్య కాలంలో బాగా ఇమోషన్స్కి గురి చేసిన సినిమా ఏంటి? బాగా నవ్వించిన సినిమా ఏంటి? మీ సినిమాలు కాదు, బాగా నవ్వించింది ప్రీ వెడ్డింగ్ షో. చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది. ఎమోషన్, బాగా ఇమోషనల్గా ఓ ఇలా కూడా జరుగుతుందని చాలా అంటే ఫీల్ అయితే, ఈ ఫీల్ వచ్చిందైతే మన విజయ్ సేతుపతి మహారాజా అది మళ్ళా ఒక సాటిస్ఫాక్షన్, దాంట్లోంచి ఎమోషన్ అయ్యో అనిపించింది ఎక్కువ. అంతే, ఈ మధ్యన ఫన్. వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ విష్ణు గారు. విష్ యూ గుడ్ లక్, ఆల్ ది బెస్ట్ యాజ్ ఎవర్. ఎట్లాగో ఇది కూడా కొట్టేస్తారు మీరు, మీ పేరు మీద ఉంది కాబట్టి ఈసారి జస్ట్ స్టిల్ వెయిటింగ్ ఫర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.